ఉత్సాహంగా కొనసాగిన పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. స్థానిక గీతా విద్యాలయం మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. మొదటగా ఎస్పీ టాస్ వేయడం జరిగింది. టాస్ గెలిచిన జిల్లా పోలీస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు. ఎస్పీ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 83 పరుగులు చేయడంతో పోలీస్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. ఈ క్రికెట్ మ్యాచ్లో బెస్ట్ ఆల్రౌండర్గా పోలీస్ జట్టు నుండి కోట్ల సిఐ ప్రవీణ్ కుమార్కు లభించడం జరిగింది. బ్యాట్స్మెన్గా పోలీస్ టీం నుండి వెంకటేష్ 32 రన్లు చేసి నిలవగా, బెస్ట్ బౌలర్గా పోలీస్ టీం నుండి ఇన్స్పెక్టర్ నటేష్కు, బెస్ట్ ఫీల్డర్గా ప్రెస్ టీం నుండి చింతలక్ష్మణ్కు లభించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఒకసారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకర్ రావు, భీమరావు, డిఎస్పీలు వెంకటస్వామి, రవీంద్ర కుమార్, జగిత్యాల జిల్లా ప్రెస్ అధ్యక్షులు చీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మూరపల్లి ప్రదీప్ కుమార్, పట్టణ కార్యదర్శి మల్లారెడ్డి, పత్రికేయులు సూర్యం, మహేష్, ఆదిల్, మధు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సిఐలు నటేష్, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీఖాన్, ఆర్ఐ జానీమియా, రామకృష్ణ, వేణు మరియు ఎస్ఐలు, పత్రికేయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. एक बार फिर उठाकर खेलना चाहते थे कोटला सीआई साहब, गेंद पूरी तरह बल्ले पर कनेक्ट नहीं हुई। शानदार मुजाहिरा करते हुए कीपर लक्ष्मण अपनी टीम के लिए एक और जोरदार अपील। एम्पायर पर कोई असर नहीं। ये 8 ओवर की समाप्ति पर पुलिस डिपार्टमेंट टीम का स्कोर हुआ 98 रन, लॉस ऑफ 4 विकेट्स। ఈనాటి ప్రెస్ క్లబ్ 11 మరియు పోలీస్ 11 జట్ల एक बार फिर हवा में गए, सफलता दिल को इस ओवर में। Good keeping. లక్ష్మణ్ మరిన్ని క్యాచ్లు బట్టి మన ఖాతాలో ఇంకిన్ని డబ్బులు పడేలా మీరు ముందుకు సాగాలని మరొకసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. पहली ही गेंद थी प्रवीण साहब की। एक बार फिर टॉस गेंद थी, कलाइयों के सहारे मोड़ दिया स्क्वायर, लेकिन निशान में और ये 4 रनों के लिए लगातार दूसरा चौका। इसके बाद आदिल ने एक ही ओवर में 2 विकेट चटकाए। और ये लेग स्टंप से काफी दूर गेंद एक अतिरिक्त रन बैट के रूप में एक शानदार लक्ष्य रखने में कामयाब होती हुई दिखाई दे रही है।
पुलिस डिपार्टमेंट टीम। और ये थोड़ी सी मिसफील्ड, पूरे 5 हल्के से ढकेल दिया लॉन्ग ऑफ की दिशा में और फील्डर मौजूद। केवल एक ही रन से संतुष्ट होना पड़ेगा जनाब लक्ष्मी नारायण साहब और कोटला सीआई साहब को। 2 गेंदें बाकी अभी इस ओवर में। एक बार फिर उठाकर खेलना चाहते थे कोटला सीआई साहब, गेंद पूरी तरह बल्ले पर कनेक्ट नहीं हुई। शानदार मुजाहिरा करते हुए कीपर लक्ष्मण अपनी टीम के लिए एक और जोरदार अपील। एम्पायर पर कोई असर नहीं। ये 8 ओवर की समाप्ति पर पुलिस डिपार्टमेंट टीम का स्कोर हुआ 98 रन, लॉस ऑफ 4 विकेट्स। ఈనాటి ప్రెస్ క్లబ్ 11 మరియు పోలీస్ 11 జట్ల హోరాహోరీ మ్యాచ్ లో పోలీసు వారు ఎక్కువ పరుగులు సాధిస్తున్నారు. మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు ఆన్ సైడ్ లో ఒక టాస్ బాల్ నాడి అచ్చా ఫీల్డింగ్ ఆఫ్ సైడ్ లో మంచి షాట్, అక్కడ 4 రన్స్ లక్ష్మీనారాయణ గారి ద్వారా ప్రవీణ్ గారు మల్లారెడ్డి గారు కొంచెం కష్టపడి వంగండి, బాల్ దొరుకుతుంది. అతని ద్వారా స్టంపౌట్ కు ఛాన్స్ ఉంది, కాకుండా లక్ష్మణ్ చాలా ట్రై చేసిండు, కాకుండా కాలేదు. అది మంచి షాట్ అవుతుండే, బ్యాట్ తోలితే క్యాచ్ అవుతుండే, అవుట్ అవుతుండే, ఏదో ఒకటి అవుతుండే. మంచి షాట్ అక్కడ ఆఫ్ సైడ్ 4 రన్స్. మంచికి ఉరకక పోయింది మెల్ల ఉరుకు. మంచి బాల్ అక్కడ ఆదిల్ ద్వారా బీట్ అయ్యారు. అక్కడ స్టంపింగ్ మళ్ళీ ఛాన్స్, స్టంపింగ్ చేయలేకపోయారు. ఆదిల్ మంచి బంతులేసి పరుగులు కట్టడి చేస్తున్నారు. బ్యాట్స్మెన్ కూడా 4 కొట్టడానికి ప్రయత్నం చేశారు, అది లెగ్ బై గా 9 ఓవర్లు ముగిసిన తర్వాత 107 ఫర్ లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఇక్కడ ప్రవీణ్ గారు ఒకటే ఓవర్, మరి మీరు 3 ఆడతారా మొత్తం ఆడతారా మీ ఇష్టం. ఇక మంచి బౌలింగ్ ప్రదర్శన రఘు ద్వారా ఇక్కడ మనం చూడగలం. మంచి రన్నింగ్, అక్కడ అనిల్ గారు బీట్ అయ్యారు. లక్ష్మణ్ మంచి కీపింగ్ చేస్తుండు. లక్ష్మణ్ మంచి కీపింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు. జహీర్ భాయ్ ఇక్కడ సీనియర్ ఆటగాడు, కాకపోతే ఇది మ్యాట్ లేదు, గ్రేస్ బాల్ కాదు, పాపం ఆయన ఏం చేయలేకపోతుండే. ఇక్కడ మంచి బౌలింగ్ ప్రదర్శన ఇక్కడ రఘు ద్వారా. అనిల్ గారు షాట్ ఆడడానికి ప్రయత్నం చేశారు, కాకుంటే ఆఫ్ సైడ్ 1 రన్ గా మిగిలింది. మల్లారెడ్డి గారు అక్కడ మంచి ఫీల్డింగ్, మంచి షాట్, మిడ్ వికెట్. మంచి బౌలింగ్ ప్రదర్శన. ఓవర్లు తక్కువ ఉన్న కారణం చేత ప్రవీణ్ గారు హిట్టింగ్ ప్రయత్నించారు, కాకపోతే ఏం కాదు సార్. అందరూ ఒకసారి మన కరతాల ధ్వనులతో వారి కృతజ్ఞత తెలియజేద్దాం. ఆట ఒక తీరైతే ఆటగారిని ఉత్తేజపరచడం కూడా ఒక మంచి పని. ఆ పని అలా టీవీ సూర్యం గారు తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పుడు కొత్త బ్యాట్స్మెన్ మంచి బౌలింగ్ ప్రదర్శన రఘు ద్వారా. మంచి బాల్ వేసిన లక్ష్మణ్ క్యాచ్ పట్టిండు, అవుట్ కి అప్పీల్ చేశారు, కానీ ఎంపైర్ గారు ఎలాంటి నిర్ణయాన్ని తెలుపలేరు. బౌలింగ్ గౌతమ్ గారు బౌలింగ్
సారీ బ్యాటింగ్ గౌతమ్ గారు, బౌలింగ్ రఘు. గౌతమ్ గారు కూడా మంచి ప్లేయర్ లా కనిపిస్తున్నారు, మంచి స్టైల్ ఉంది. ఓ మంచి స్ట్రైట్ డ్రైవ్. ఇక్కడ ఫీల్డింగ్ మిస్ అయింది రఘు ద్వారా, పర్లేదు ఒకటే రన్. शानदार चौका गौतम साहब के बल्ले से लगता हुआ इस 4 रन के साथ साथ अपना खाता खोलते हुए नाजिम की पहली ही गेंद थी और उसका भरपूर फायदा उठाते हुए गौतम एक बड़ा सा लक्ष्य रखने में कामयाब। पुलिस डिपार्टमेंट टीम प्रेस टीम के आगे और एक बार फिर उठाकर खेल दिया और ये थोड़ी सी मिसफील्ड रही। एक और चौका गौतम के बल्ले से लगता हुआ। బాల్ మిస్ అయింది అక్కడ. ఏం కాదు మళ్ళీ వచ్చిన బాల్ మంచిగా పట్టు. ఇప్పుడు ప్రయత్నం చేశాడు నాజం, కాకపోతే విఫలమయ్యారు. అయినా ఏం కాదు, మంచిగా ప్రదర్శన చేసినావు. ధైర్యం ఏంటి, రబ్బర్ బాల్ అయినా ఇది ధైర్యం ఉంటుంది. కార్క్ బాల్ అయితే మంచిగా ఉంటుంది, కానీ మ్యాట్ ఉండాలి అప్పుడు ఉంటుంది. ఇప్పుడు నాజిం మంచి బౌలింగ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుండే. ఇప్పుడు మంచి బౌలింగ్ బాల్ వేయడానికి మంచి బాల్ వేశాడు. అప్పుడు ఆఫ్లో ఇప్పుడు మంచి ఫీల్డింగ్ ప్రదర్శన కనబరుస్తాడా రఘు, వదిలేస్తాడా? పట్టాడు అక్కడ. 2 రన్లు కాపాడిండు ప్రెస్ క్లబ్. 4 వచ్చాయి ఉంటే 2 వచ్చినాయి అంతే. వెంకటస్వామి గారికి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని ఎస్పీ గారు సూచిస్తున్నారు. ఏదో ఆడామా అన్నట్టు మాకు కోపడి చేస్తే మేము ఒక 10-12 రన్ను కాపాడుకున్న వారు అవుతాం. థ్యాంక్ యూ. గుడ్ కీపింగ్, గుడ్ బౌలింగ్. ఇక్కడ డిఎస్పీ గారు బ్యాటింగ్ కోసం ఊళ్ళూరుతుంటారు. కొత్త బాల్లో ఒక 5-6 తెప్పి పలుకుతాయి వచ్చని కొడితే. మంచి బౌలింగ్ ప్రదర్శన. అక్కడ తుమ్మసాగర్ గారు మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచారు. లాంగ్ ఆన్ లో షాట్ కొట్టారు. ఇక్కడ మంచి ఫీల్డింగ్, 1 పరుగు. ఇప్పుడు కిరణ్ గారు మంచి బ్యాటింగ్ స్టైల్ ఉంది. లాంగ్ ఆఫ్ లో మంచి షాట్, అక్కడ 1 పరుగు పోలీసు. ఇప్పుడు డిఎస్పీ గారు మరియు నాగేశ్వరరావు గారు ఇద్దరు బ్యాటింగ్ వెళ్తున్నారు. అందుకునే అదృష్టవంతులు ఎవరో అంటే రగే ఉంటాడు, ఎందుకంటే లాస్ట్ 3 బాల్ ఉన్నాయి కదా. కిరణ్ ఇప్పుడు మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరచడానికి డిఎస్పీ గారు బ్యాటింగ్ చేయడానికి రెడీ ఉన్నారు. రఘు గారు 500 కావాలన్నా, ఏమి కావాలా, 6 కావాలా చూడండి. మంచి బంద్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు డిఎస్పీ గారు. మంచి స్ట్రేట్ నేరుగా బంతిని వేశారు రఘు గారు. దాన్ని డిఫెన్స్ గా ఆడి వికెట్ పోకుండా రఘు గారికి 500 వచ్చినట్టు లేవు. మంచిగానే ఆడుతున్నారు డిఎస్పీ గారు. రఘు గారు 500 రూపాయలు వస్తాయి. మంచి బౌల్ చేయాలి స్టేట్. రఘు గారు మంచి బౌలింగ్ చేయడానికి డిఎస్పీ గారు దాన్ని ఫస్ట్ స్లిప్ దిశగా అయిపోయిందండి. ఆట ముగిసే సమయానికి పోలీస్ 11 133 పరుగులు సాధించారు. అందరూ క్లాప్స్ కొట్టాలండి, ఒకసారి మంచి క్లాప్స్ కొట్టాలి. 133 పరుగులు సాధించారు. ప్రెస్ 11 లక్ష్యం 134 పరుగులు, 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు. డిఎస్పీ గారు చివరగా మంచి ఫస్ట్ స్లిప్ లో 4 కొట్టి దాన్ని 134 లక్ష్యాన్ని ప్రెస్ క్లబ్ 11 ముందు మంచిగా ఆడండి. 133 రన్లు ఇచ్చారు, ఇక మంచిగా ఆడండి. ఇప్పుడు మహేష్ గారు
మీకు కృతజ్ఞతలండి, బాగా ఆడిన వేరు. మిత్రులారా, ఇప్పుడు మనకు ఒక ఎస్పీ అయితే ఒకటే మన మిత్రులు, ఇప్పుడు బ్యాటికి పోయే మిత్రులు, మనం వికెట్ కాపాడుకుంటే మనకి ఇంకొక 2-3 ఓవర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. మీరు అంటే వాస్తవంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆ 12 ఓవర్లలోనే మన టార్గెట్ పూర్తి చేయాలి. కానీ వికెట్లను కాపాడుకుంటే हैदर उनका सामना करेंगे. बहुत सी उम्मीद है प्रेस क्लब इस बार. ओके ओके महेश कैप्टन साहब टिफिन करके आ रहे हैं. चीफ गेस्ट जनाब सनप्रीत सिंह साहब मैदान में, राव साहब, डीएसपी साहब, सिक्सर కొట్టాలి. इब्राहिमपट्टनम, मल्लापुर, गिफ्ट कोरोटला, मेटपेली, रूरल और तमाम जगतियाल डिस्ट्रिक्ट के पुलिस डिपार्टमेंट, सब इंस्पेक्टर और याल तशरीफ लाए हैं. अभी मैच का आगाज करने के लिए हमारे खिलाड़ियों से मैं दरखास्त करता हूं कि वो जल्द से जल्द फील्डिंग में सजावट करें, फील्ड की सजावट करें. इस शानदार मैच का लुत्फ उठाते हुए स्टेज पर मौजूद जनाब प्रभाकर राउत साहब और रविंद्र कुमार साहब इस मैच का लुत्फ उठाते हुए देखे जा सकते हैं. जिले एसपी साहब మనకు అట్లేం లేదు. ఏడు వికెట్లు ప్రెస్ క్లబ్ నష్టపోవడం జరిగింది. కానీ ఆశలు మిగిలే ఉన్నాయి. 14 బాళ్ళు 60. భానుక రమేష్ గారు బ్యాటింగ్ చేసిన, ఎస్పీ గారు బౌలింగ్. మంచి షాట్ ఆడడానికి ప్రయత్నం చేశారు. సింగిల్ రన్తో సరిపెట్టుకున్నారు. అక్కడ మంచి ఫీల్డింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు పోలీసుల ద్వారా. మంచి బౌలింగ్, కానీ ఫీల్డర్ అక్కడ ఉన్నారు. మంచి ఫీల్డింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు. సింగిల్ రన్. సార్ మీరు ఎంత మెల్ల చేసినా మీరే గెలుతారు, కొంచెం మెల్ల చేయండి సార్. మంచి ప్రదర్శన, మంచి షాట్. అక్కడ ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్ లభించింది పోలీస్ వర్గం. समाप्ति. अभी जिले एसपी साहब సార్ మంచి కోఆపరేషన్ ప్రయత్నం చేశారు, కానీ మా వాళ్ళు వినియోగించుకుంటలేదు. मैच के 2 ओवर बाकी. చేసి నా కోరికలు ఇచ్చేయండి. రీఛార్జ్ చేయండి. 600 పట్టండి. భీమరావు గారు సార్ బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు విజయ లక్ష్యం చాలా ఉన్నది. ఎక్కువ పరుగులు చేయాల్సింది. మీరు బాల్కో 6 కొట్టినా కానీ తక్కువనే. భానుక మహేష్ గారు అంత దూరం కొట్టాల్సిన అవసరం లేదు. భానుక మహేష్ గారు మంచి షాట్. మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు.
ఒక సింగిల్ రన్ దొరికింది. ఇప్పుడు నటేష్ గారి అద్భుత మంచి బౌలింగ్ ప్రదర్శన భీమరావు గారి ద్వారా. ఆఫ్ సైడ్, 4 రన్స్. సిక్స్ కొట్టండి, 6 రన్. ఫోర్ కొడితే 400 అని ఎస్పీ గారు ఇప్పుడే చెప్పారు. అందుకే సార్ వైడ్ వేసిండ్రు కొట్టకుండా. ఎంపైర్ డెడ్ బాల్ గా ఎంపైర్ నిర్ణయం చేయడం జరిగింది. ఎంపైర్ కూడా పోలీస్ వారి పక్షాన్నే ఎంపైరింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ భీమరావు గారు మరొక మంచి బంతి, మంచి షాట్. అక్కడ మిడ్ ఆఫ్ నుండి 4 రన్స్. పాపం సతీష్ కష్టపడి మ్యూజిక్ పెట్టినందుకన్నా మళ్ళీ ఒక 2 4లు కావాలని ఆశిస్తున్నాం. భీమరావు గారు మంచి బౌలింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైడ్ అండి. ఒక్క వైడ్, 2 వైడ్లా? ఒకటే వైడ్ టెస్ట్. వైడ్ ద్వారా అత్యధిక పరుగు లభించింది ప్రెస్ క్లబ్. ఇప్పుడు మళ్ళీ బౌలింగ్, మళ్ళీ వైడ్. ఇప్పుడు కూడా ఒకటేనా, 2? ఒకటే. ఇప్పుడు 77, 11th ఓవర్ రన్నింగ్. మంచి బంతి, ఒక మంచి టెక్నిక్ బాల్ వేసి భీమరావు గారు ఏ పరుగు రాకుండా కట్టడి చేయడంలో విజయం సాధించారు. మంచి బంతి, అక్కడ మంచి షాట్ ప్రయత్నం. 4 రన్స్. 3 ఓవర్లు వచ్చి 15 ఓవర్లు ఇచ్చారు. మీరు ఏమైనా 12 బాల్ ఉన్నాయి, 6 బాల్ ఉన్నాయి కాదు, మనకి ఇంకా 50 బాల్ ఉన్నాయి. వికెట్లు ఉన్నాయి సార్, సార్ 15 ఓవర్లు ఇచ్చినప్పుడు ఇంకో 3 బ్యాట్స్మెన్లు కూడా ఎక్కువ ఇవ్వాలి. ఓవర్కి 3. ప్రవీణ్ గారి ద్వారా మంచి బౌలింగ్ ప్రదర్శన. అక్కడ క్యాచ్ అవుట్గా బాన్గా శ్రీనివాస్ గారు క్యాచ్ అవుట్గా అవుట్ అయ్యి వెనుదిరిగారు. ఇప్పుడు లక్ష్మణ్, ఈ లక్ష్మణ్ చూస్తే కొట్టేట్టే ఉన్నాడు మొత్తం. చింత లక్ష్మణ్ గారు, ఓడిపోతామనే చింత లేకుండా ఆడండి, విజయం సాధించండి. చింతపడే అవసరం లేదు మనం. ప్రవీణ్ గారి ద్వారా మంచి బౌలింగ్ ప్రదర్శన, మంచి షాట్. అక్కడ రఘు ద్వారా 2 రన్లు. 2 ఉరుకుని ఏం కాదు, ఇప్పుడే ఉరుకుని సార్. ఫోన్ అయ్యో, ఒక్కటి వెళ్తాం. అక్కడ రఘు ద్వారా మంచి బ్యాటింగ్ ప్రదర్శన, 2 పరుగు, మంచి బౌలింగ్ ప్రదర్శన. అక్కడ స్టంప్ అవుట్. సార్ లీగల్ గా చివరి ఓవర్ సార్, ఇల్లీగల్ గా ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి సార్. నాజిమ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. లెగ్ వికెట్ బౌలింగ్, మంచి బౌలింగ్ ప్రదర్శన ప్రవీణ్ గారి ద్వారా. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. మ్యాచ్ ముగి इस मैच का हेलो आखिरी 2 गेंदें बची है अभी इस पारी की. ఇది పోటీ క్రికెట్. అసలు మేము గెలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎస్పీ గారు పెద్ద మనసుతోటి మీరు ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది క్రికెట్ ఆడి చూపించండి అబ్బా, మీ నైపుణ్యాన్ని కనపరచమని చెప్పి మనకు ఒక మంచి అవకాశం ఇచ్చేది. దయచేసి అందరూ కోరుతున్నాం. అవునే साहब मालिक करने के लिए ग्राउंड पर आते हुए మళ్ళీ ఆడుకొని వినోద్
మ్యాచ్ నడుస్తుంది సీను, నువ్వు అవుట్ అయిపోతే అందరు అవుట్ అయిపోయింది. चलो चलो कमान कमान दामोदर रेड्डी साहब 6 balls 8 runs बॉलिंग और ये ओवर है। nope 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 फ्री हिट, ये भी वाइड, फ्री हिट बाकी यही 3 balls 8 runs कमान ये लास्ट विकेट है प्रेस क्लब की तरफ से। और బ్యాట్ నా నిసురు वाइड वाइड त्याल बैटिंग का भाग संभाल रहे हैं। दामोदर रेड्डी साहब बॉलिंग करेंगे। ओ बाल छोड़ रहे నేను ఆడినట్టే దామోదర్ రెడ్డి గారు ఇంకొక ఓవర్ వేయండి, అయిపోద్ది. बैटिंग మంచి బ్యాటింగ్ ప్రశ్న కనబరుస్తున్నారు శ్రీనివాసరావు గారు. మీరు ముందు నుండి ఏమయ్యారండి? ముందు దిగాల్సింది మీరు. ఇట్స్ ఓకే. అరే డైరెక్ట్ క్యాచ్ సారి కూడా మనం మూడోసారి కూడా మనం ఓడిపోయాం. की क़यादत में ये मैच विनर टीम पुलिस रही आज के मैच की, जिसके लिए हम मुबारकबाद पेश करते हैं। पुलिस टीम ने भी पूरा कोशिश की, जिसमें पुलिस टीम पहले बैटिंग करते हुए 133 रन बनाए और हार गया। कोशिश की पुलिस टीम ने भी। ये बहुत ही अच्छा एक दोस्ताना माहौल में खेला गया मैच है, फ्रेंडली मैच, कोई मुकाबले के तौर पे नहीं बल्कि एक फ्रेंडली तौर पर खेला गया था। मैं इस मैच के ताल्लुक से मैं जनाब ఫస్ట్గా అందరికీ కంగ్రాచులేషన్స్, విన్నింగ్ టీమ్కి కూడా అండ్ మన ప్రెస్ టీమ్కి కూడా చాలా మంచిగా ఆడారు. అండ్ ఇందులో మన సూర్యం గారికి కూడా మనం కంగ్రాట్స్ తెలియపరచాలి. ఆయన అన్ని ప్రైజ్ మనీకి స్పాన్సర్గా ఉండు చాలా మందికి మోటివేషన్ ఇచ్చారు. ఆదిల్ గారికి కూడా మోటివేషన్ ఇచ్చారు నాకు బోల్డ్ చేయడానికి, కానీ ఆదిల్ గారు అంతవరకు మోటివేషన్ తీసుకున్నారు. 2 వాళ్ళు మంచి చేసినాక అన్ని ఫుల్ టాస్ దెన్ ఆఫ్ స్టంప్ లో గ్యాప్ ఇచ్చి అన్ని 4-6 లాంటి కొట్టిపించారు. సో సూర్యం గారు అయితే మళ్ళీ కూడా ఇంకో 2,000 రూపాయలు అట్లా ఇనామ్ అప్పుడు అనౌన్స్ చేసి ఉంటే ఇంకా కూడా వికెట్స్ వచ్చేది. ఎంత చేసినా మీ పోలీసులందరూ మేము ఓడిపోయినట్టు అయిపోయింది సార్. సో ఐ థింక్ అది మరి ప్రైజ్ మనీ స్ట్రాటజీ కొంచెం అక్కడ అది అంత సక్సెస్ఫుల్ గా కాలేదు, బట్ అందరూ కూడా మంచిగా ఆడారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అది ఫస్ట్ ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్ లాగా ఉంది అది. అండ్ ఇక్కడ స్పెషల్గా మన ప్రెస్ మిత్రులది అది అంత ఉత్సాహం చూస్తే నాకు నమ్మకం ఉంది నెక్స్ట్ మ్యాచ్ అందరూ కూడా గ్లేజ్ బాల్ తో ఆడతారు. బట్ ఇది దీనికి టార్గెట్ అనేది జస్ట్ అది విన్ ఆర్ లూజ్ ఏం కాదు, జస్ట్ మన అందరిలో మంచి సమన్వయం ఉండాలి అని. ఎందుకంటే బోత్ ఆఫ్ అస్ ఆర్ డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ అని. పోలీస్ ఒక రకంగా పనిచేస్తుంది, మీరు ఒక రకంగా పని చేస్తున్నారు, కానీ చివరికి టార్గెట్ అనేది ఒకటే ఉంది, సొసైటీలో మంచి డెవలప్మెంట్ మంచి పాజిటివిటీ రావాలి అని. సో ఇది ఇట్లా అది లైట్ హార్టెడ్ ఎన్వైరన్మెంట్ లో అది పాజిటివిటీ ఇంకా కూడా పెరుగుతుంది నాకు అది చాలా నమ్మకం ఉంది. అండ్ నేను అందరికీ థ్యాంక్స్ కూడా తెలుపుతున్నాను. అట్లాగే మన పోలీస్ మిత్రులకి మీరు స్టాఫ్ కి అందరికీ కూడా చాలా మంచి ఆడారు. అండ్ మన ఆర్ఐ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాట్స్ చెప్తున్నాను. చాలా కొంచెం తక్కువ టైం ఉంది, తక్కువ టైంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. అట్లాగే మన భీమరావు గారు, దాన్ని ఇక్కడ లోకల్ టీం కూడా మన డిఎస్పీ గారు, మన అడిషనల్ ఎస్పీ గారు అన్ని కూడా మంచిగా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్.
मैच के लिए फ्रेंडली मैच के लिए बोला था, जिस पर हमारे प्रेस क्लब सदर टी श्रीनिवास और मल्ला रेड्डी साहब ने भी इसका पूरा, और दोनों को भी हम मुबारकबाद और शुक्रिया अदा करते हैं। इस मौके पर टीम का जो खेला गया, इस मौके पर टीवी सूर्यम साहब ने अपनी तरफ से जो हिम्मत अफजाई के तौर पर प्रेस क्लब के प्लेयरों के लिए ऐलान किया था, बेस्ट बॉलिंग करने पर एसपी साहब को आउट करने पर 1000 का इनाम ऐलान किया था, जिस पर सूर्यम साहब की जानिब से 1000 रुपए दिए जा रहे हैं। అది ఎస్పీ గారు తీసుకోవాలని ఆది లేదని కోరుతున్నా 200 రఘు प्रेस टीम रघु, नेक्स्ट लक्ष्मण, 200 plus 200 400 लक्ष्मण भाई 200 जहीर भाई 200 इसके साथ साथ आखिरकार वो घड़ी आ गई जिसका सबको बेसब्री से इंतजार था भाई 200 जहीर भाई 200 इसके साथ साथ आखिरकार वो घड़ी आ गई जिसका सबको बेसब्री से इंतजार था। कर 32 रन बनाकर नाबाद रहे वेंकन्ना, जो कि बेस्ट बैट्समैन रहे आज के। वेंकन्ना बेस्ट बैट्समैन భవిష్యత్తులో మ్యాచ్ వాడు బంద్ इसके बाद बेस्ट बॉलर सीए नटेश साहब, जो कि तीनों बल्लेबाजों को बोल्ड किया उन्होंने। बेस्ट बॉलर सीए सब लोग प्रेस टीम की जानिब से कीपिंग करते हुए 2 क्या है बेस्ट फील्डर लक्ष्मण, ఇలాగే అన్ని క్యాచ్ పడుతుండు इसके बाद जो शानदार बल्लेबाजी करते हुए अपनी टीम के लिए 18 रन बनाए और इसके बाद बॉलिंग करते हुए 4 विकेट चटकाए बेस्ट ऑलराउंडर कोरोटला सीआई प्रवीण साहब। बेस्ट ऑलराउंडर कोरोटला सीआई प्रवीण साहब, जो कि 18 रन बनाए और 4 विकेट चटकाए अपनी टीम के लिए। रहे मोहम्मद सलीम एंड विशाल। मोहम्मद सलीम आज का ये मैच का बेहतरीन कमेंट्री करे मोहम्मद अफरोज को भी बेस्ट कमेंटेटर के तौर पर प्राइज दिया जा रहा। मोहम्मद अफरोज जनाब एसपी साहब से अपना अब इसके बाद एक्स्ट्रा कमेंटेटर इसके बाद रनर टीम ఆశిస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇప్పుడు పోలీసు వాళ్ళు వేసే బంతులను చూసి గన్ బుల్లెట్స్ అనుకున్నట్టున్నారు, బహుశా భయపడ్డారు ఫేస్బుక్. అలా కాకుండా బాల్ లాగా తీసుకొని నెక్స్ట్ ఇయర్ గెలుస్తారని ఆశిస్తూ ఎస్పీ గారికి వారి బృందానికి ఎస్పీ అండ్ స్టాఫ్ సిఐలకు ఎస్ఐల గారికి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం.
सबको मुबारकबाद, एसपी साहब को खासकर मुबारक। पुलिस टीम आज कामयाब रही। मैं प्रेस क्लब की तरफ से जनाब चीटी श्रीनिवास साहब और सुरेंद्र साहब और महेश भाई और मल्ला रेड्डी साहब के लिए नेक तमन्नाएं। आज का ये फ्रेंडली मैच बहुत ही खुशगवार मूड में जिले एसपी साहब की क़ियादत में पाए तकमील को पहुंचा। खुशगवार माहौल में गीता विद्यालय సమాజ అభివృద్ధి కోసం మనం ఇద్దరం కలిసి ముందుకు సాగుదామనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆకట్టుకున్న జిల్లా ఎస్పీ గారికి మరియు అదనపు ఎస్పీలు భీమరావు గారికి ప్రభాకర్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రెస్ మిత్రుల తరఫున సార్. తక్కువ సమయమైన మంచి ఏర్పాట్లతోటి మంచి బ్రేక్ఫాస్ట్, మంచి కప్పులు, అంటే వాస్తవంగా ఒక పోటీగా ఆడాల్సిన ఆటను కూడా ఒక ఫ్రెండ్లీగా ఆడుకుందాం మనలో మనం అని చెప్పేసి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ గారికి మా ప్రెస్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. మనం ఈ పద్ధతిని ఇలాగే కొనసాగిద్దాం సార్. మీకు మేము, మాకు మీరు అన్నట్లుగా ప్రతి విషయంలో మనం సమన్వయంతో ముందుకు సాగుదాం సార్. మా తరపున ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మమ్మల్ని నేరుగా మీరు అడగవచ్చు సార్. వాస్తవంగా మేము చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటున్నాం సార్. ఇప్పుడు కాదు సార్, మన జిల్లా ఏర్పడినప్పటి నుంచి అంతా ఒక अनिल बुलेट कैमरा अनिल